కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో అలకలు కామన్ గా మారాయి. పొత్తుల్లో భాగంగా టీడీపీ అభ్యర్థి పోటీ చేసి విజయం సాధించారు. అయితే జనసేన ఇన్ఛార్జ్ అక్కడి ఎమ్మెల్యేపై తరచుగా అలుగుతూ హాట్ టాపిక్ అయ్యారు. తనకు నచ్చనప్పుడల్లా ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తున్నారు. పైకి మాత్రం తమ పార్టీ అధినేత మాట శిరోధార్యం అని చెబుతూనే టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. ఇంతకీ అక్కడ కూటమి పార్టీలలో నిరంతరం కోల్డ్ వార్ ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ కూటమి పొత్తులో భాగంగా టీడీపీ నుంచి ఎన్ఆర్ఐ సొంగ రోషన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఇక్కడ తరచుగా టీడీపీ ఎమ్మెల్యే రోషన్, జనసేన ఇన్ఛార్జ్ మేకా ఈశ్వర్య మధ్య విభేదాలు రాజుకుంటున్నాయి. తాజాగా తమ పార్టీకి ఎమ్మెల్యే సముచిత స్థానం కల్పించడం లేదంటూ జనసేన ఇన్ఛార్జ్ పార్టీ శ్రేణులతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయానికి 11 మందితో కూడిన ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించారు. ఇందులో తమకు ప్రాధాన్యం కల్పించలేదని ఆరోపిస్తూ జనసేన ఇన్ఛార్జ్ ఈశ్వరయ్య బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి తాను హాజరు కావటం లేదంటూ పార్టీ శ్రేణులకు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ వ్యవహారంతో చింతలపూడి కూటమిలో మరోసారి చిచ్చు రాజుకుంది. గత డిసెంబర్లో స్థానిక ఎమ్మెల్యేతో చర్చించి ఆంజనేయ స్వామి ఆలయం ట్రస్ట్ బోర్డులో జనసేనకు 3 డైరెక్టర్ పదవులు ఇవ్వాలని ఎమ్మెల్యేకు లెటర్ ఇచ్చినట్లు ఈశ్వరయ్య శ్రేణులకు తెలిపారు. తాజాగా ప్రకటించిన 11 మంది ట్రస్ట్ బోర్డు సభ్యుల్లో జనసేనకు ఒక్క డైరెక్టర్ పదవి కూడా ఇవ్వలేదని ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ల నియామకం ఎమ్మెల్యేకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో కూడా జనసేనకు అన్యాయం జరిగిందని ఈశ్వరయ్య గుర్తు చేశారు. పదవులే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల విషయంలోనూ జనసేనకు కేటాయింపులు లేవని, కొన్ని కార్యక్రమాలకు జనసేన నాయకత్వానికి అసలు సమాచారమే ఇవ్వటం లేదని టీడీపీపై ఆరోపణలు గుప్పించారు ఈశ్వరయ్య. ఈ క్రమంలోనే ఈ నెల 30న జరగనున్న మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లటం లేదని ఈశ్వరయ్య తేల్చి చెప్పారు. జనసేనకు అన్యాయం చేసుకుంటూ వెళ్తుంటే కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటామని ప్రశ్నించారాయన. ఇదిలా ఉంటే ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా నియమితులైన తిరుమలశెట్టి అనిల రవి జనసేనకు చెందిన మహిళగానే ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పదవి కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాక ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా నియామకమైన అనిల రవి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జనసేన నాయకులు కరాటం రాంబాబు, చింతలపూడి ఏఎంసీ చైర్మన్ కలిసి కృతజ్ఞతలు కూడా తెలిపారు. జనసేనకు ఆలయ ట్రస్ట్ బోర్డులో చోటు కల్పించినట్లు టీడీపీ చెబుతోంది. ఈ పరిణామాలతో చింతలపూడి కూటమిలో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. తమకు అన్యాయం జరిగిందని జనసేన ఇన్ఛార్జ్ అంటుంటే పదవి వచ్చిందంటూ కొందరు జనసేన నేతలు టీడీపీకి కృతజ్ఞతలు తెలియజేయడంతో ఇక్కడ జనసేనలో 2 వర్గాలున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఆంజనేయ స్వామి ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం వ్యవహారంలో జరిగిన పరిణామాలపై జనసేన నాయకులు ఇప్పటి వరకు నోరు మెదపలేదు. జనసేనలోని ఒక వర్గం టీడీపీ ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇన్ఛార్జ్ ఈశ్వరయ్య మాత్రమే ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంగా చెబుతున్నారు. తొలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేపై జనసేన ఈశ్వరయ్య అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే జంగారెడ్డిగూడెంలో చింతలపూడి నియోజకవర్గ జనసేన సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే తీరును నిరసించారు. అప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేకు జనసేన ఇన్ఛార్జికి దూరం పెరుగుతూనే ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.